నిలబడన్నా సేపు ఇటు చూడండి. పెండింగ్ ఉన్న జీతాలు 64 జీవో 64 జీవోలు పెండింగ్ జీతాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 64 జీవోలు సభ్యులు ఒకరికి కుటుంబ సభ్యులకి ఒకరికి సాధిద్దాం గత 39వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాం. మేము ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. మాకు కలెక్టర్ గెజిట్ ప్రకారంగా ఇంతకుముందు జీతాలు ఇచ్చారు. 64 జీవో తీసుకొచ్చి 11,700 రూపాయలు తీసుకొచ్చారు. మేము గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. మేము ప్రొద్దున ఏదైనా టిఫిన్స్ ఉన్నప్పుడు 5 గంటలకు 4 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు ఉంటాం హాస్టల్లో. మా పిల్లలను భావించి మేము పిల్లల హాస్టల్లోనే ఉంటున్నాం ప్రతిరోజు. మేము పొద్దున నుండి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తూ ఉంటే మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. కావున మాకు టైం స్కేల్ రావాలి. మా పెండింగ్ జీతాలు గత 39 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. కాబట్టి మాకు గవర్నమెంట్ స్పందన లేదు. మాకు సరైన జీతాలు లేవు. మేము 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. కాబట్టి మాకు టైం స్కేల్ ఇవ్వాలి. 64 జీవో తెచ్చి మాకు జీతాలు తగ్గించి
తగ్గించినాయి, కానీ పెరగాలే కానీ జీతాలు తగ్గించినాయి. మేము మంత్రి గారి నియోజకవర్గంలో ఉండి మాకు జీతాలు తగ్గినాయి కాబట్టి మంత్రి స్పందించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలి, క్యాబినెట్లో చర్చించాలి మా గురించి. మంత్రివర్యులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మంత్రివర్యులు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాము. నా పేరు అజ్మీర చానరా. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాము, కానీ మాకు జీతాలు పెరగడం లేదు. పెండింగ్ జీతాలు ఉన్నాయి. 10 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. మంత్రి సార్ మా యొక్క బాధను ఆలోచించి మాకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి. మళ్ళీ మేము పెరిగిన జీతాలు కాకుండా 64వ జీవో తెచ్చి ఆ జీతాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అది రద్దు చేసి మేము పొద్దున 5 గంటలకే వెళ్తాం బడికి. 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటాం. మా యొక్క పిల్లలను వదిలిపెట్టి మా పిల్లలుగా మేము భావించి మేము చేస్తున్నాము. మంత్రి పొన్నం సారు మా యొక్క బాధను ఆలోచించి మేము 38వ రోజు పంపించాము. 39వ రోజు అవుతుంది. మేము 4 సార్లు మంత్రి సార్లు కూడా ఇచ్చాం. మా బాధలేమో చెప్పుకున్నాం, కానీ మా బాధను పట్టించుకుంటలేదు. మంత్రి సార్ కూడా పట్టించుకుంటలేరు. మా యొక్క బాధను ఈ పండుగ పూట దీపాలు అందరూ దీపాలు చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. మా పండుగ కూడా లేకుండా మేము డిస్చార్జ్లో చేస్తున్నాం కదా. కాబట్టి మా బాధను ఆలోచించి మాకు టైం స్కేల్ ఇచ్చి మా యొక్క కలెక్టర్ గెజిట్ ప్రకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంత్రి సార్ క్యాబినెట్ ఆలోచించి సీఎం సార్ను రేవంత్ అన్నను కూడా మాట్లాడి సీఎం దృష్టి తీసుకెళ్ళి మా యొక్క బాధను పరిష్కరించే పేదవాళ్ళం సార్. మాకు ఎలాంటి చాలా బాధలు ఉన్నాయి. ఈ జీతంతో మా పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా మేము ఆలోచించలేకపోతున్నాం. పెద్ద చదివాలన్నా మాకు లేదు, ఎలాంటి సమస్య ఉంది. ఒక 10 లక్షలు కట్టం ఇచ్చి మా పిల్లలను పోషించుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా అట్లాంటి పరిస్థితులు లేవు. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. మేము బయటికి వెళ్ళి ఒక పని చేసినా రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తారు, కానీ అట్లా లేదు. మాకు రోజు 300 కైకిలు కూడా లేదు. కాబట్టి మేము ఈ పని చేస్తున్నాము. పొద్దున్న లేచి సాయంత్రంలోకి వస్తున్నాము. కాబట్టి పొన్నం సారు, మంత్రి సారు, రేవంత్ రెడ్డి అన్న కలిసి క్యాబినెట్ చర్చించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని మేము చేస్తున్నాం సార్. రిపోర్టర్లు కానీ ప్రతి ఒక్క నాయక ప్రతిపక్షంలో కానీ అందరూ మా బాధను ఆలోచించి చేయాలని చేస్తున్నాం సార్. మా యొక్క బాధను ఇచ్చేయాలి సార్. అందరికీ ధన్యవాదాలు సార్. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.